విశాఖ గాజువాక లారీ డ్రైవర్ పై దాడి చేసిన రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్ పై పిడిగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ జ్ఞానాపురం లారీ యార్డ్ వద్ద లారీ డ్రైవర్ వాహనం నిలపలేదు అని లారీని ఓవర్టేక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి. విశాఖ గాజువాక లారీ డ్రైవర్ పై దాడి చేసిన రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్ పై పిడిగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ జ్ఞానాపురం లారీ యార్డ్ వద్ద లారీ డ్రైవర్ వాహనం నిలపలేదు అని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం లారీ డ్రైవర్ పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా లారీ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు మల్కాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతిని విజయవాడకు అటాచ్మెంట్ చేసిన అధికారులు. యాంకర్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు ఈ రాజు గారు ఉన్నారు. అక్కడ మాకు ఒక ఎంపీ డ్రైవర్ని కార్ డ్రైవరు ఆ డ్రైవర్ని కొట్టి ఆర్టీఓ డ్రైవరు కొట్టి ఈ కన్ను మీద దగ్గర ఈ గజాలు ఇవన్నీ వాసిపోయి ఆ డ్రైవర్ కూడా కనబట్టలేదు. దాని గురించి అని ఇప్పుడు ఈ ధర్నా చేయవలసి వస్తుంది. ఆ డ్రైవర్ కూడా హాస్పిటల్ కానీ వెళ్ళిన మనిషి కనబట్టలేదు. ఆర్టీఓకి ఫోన్ చేస్తే ఆర్టీఓ మేడం పార్వతి గారంట, ఆవిడ కూడా కనబట్టలేదు. ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఆ కార్ డ్రైవర్ కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళని అడిగేదానికని మా మొత్తం ఆంధ్ర మొత్తం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అందరూ వచ్చారు. ఇవాళ చాలా మటుకు ఈ మీటింగ్ కూడా జరిగింది అక్కడ టౌన్లోనే. ఈ మల్కాపురం పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఆ డ్రైవర్ కావాలనేసి. ఆ డ్రైవర్ కూడా లేడు. దాని గురించనే ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో మాకు నెతికి ఇవ్వాలని చెప్పేసి మేము అందరూ ధర్నా చేస్తున్నాము. ఆ ఇవ్వలేని పక్షంలోనే మొత్తం ఆల్ ఇండియా మొత్తం డ్రైవర్లు అందరూ స్ట్రైక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి యూనియన్ వచ్చింది, కాకినాడ నుంచి ఏలేటి వాసు వచ్చారు, మళ్ళీ నుంచి అన్ని యూనియన్లు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి ఉన్నారు. అది విశాఖపట్నం నుంచి ధర్నా చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. ఒక డ్రైవర్ అయి ఉండి కార్ డ్రైవర్ అయి ఉండి ఇంకో డ్రైవర్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం ఏంటి? మనకి కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఒక డ్రైవర్ కావాలంటే పర్మిట్ కానీ ఏమన్నా సరే అడిగి చూసుకోమను. అంతేగాని లారీ ఎక్కి డ్రైవర్ని కొట్టే అంత తప్పు డ్రైవర్ ఏం చేశాడు? ఒక దొంగతనం చేశాడా? ఏం చేశాడని ఆ డ్రైవర్ని కొట్టమని పనే వచ్చింది. అందుకని ధర్నా చేయవలసి వస్తుంది. అది మాకు న్యాయం జరిగేదాకాను మేము పోరాడదామని పోరాడతాం కూడాను.